ఉద్యమం చేసిన వ్యక్తి. కాబట్టి హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనమని లేదు, ఓపెన్గా చెప్తున్నాను. చర్చలు మాకేమొస్తామే చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిదే అన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేనంటాను మీది ఏముంది అని నేను అంటున్నా. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నీది. నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు. కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు. ఇప్పుడు డామేజ్ కథ అడ్డం తిరిగిన లెక్క ఇప్పుడు ఆయనకే దుడ్కొస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి, ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నే వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టే గతం మీకు కొడుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. పొలైట్ ఉంటాడు ఆయన, చిల్లు ఎప్పుడు మాట్లాడాడు. మరి నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలే. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీన్ని పోయి బ్రేకింగ్ పెట్టకూడదు. హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు. ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకొని కూర్చున్నాడే, ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారంటే పీడాతం అయితే మీరే బాధ్యత మంచి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి నేను. ఇంకోరి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు, అటువంటి వ్యక్తులం మేము కాదు. ఇది నేను వ్యంగ్యంగా మాట్లాడాను. కేసీఆర్ గతంలో అనారోగ్యం గురైనప్పుడు కూడా నేను పూజలు చేసిన, వాడు బాగుండాలని కోరుకున్నా. కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకుర్రి. ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు. ఆ గంపగింత కమ్మినోడు అందరూ రోజు కూడా వీక్కున్నారు. వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు. చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. ఇది 100% వాస్తవం. ఇలా బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి ప్రచారం జరిగేది దేనికోసం జరుగుతున్నది? వాళ్ళ పార్టీ శాసనసభ్యులందరూ కూడా మనం బీఆర్ఎస్ లో పోదాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులకు తీసుకొద్దాం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నది అని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీలో చేరితే నేను చేరాలని ఎవరు అంటలేను. చేరిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మరి మా కార్యకర్తలు ఎంత తోపులో మీకు తెలుసు. మా పార్టీ బ్యానర్ మీద, మా పార్టీ సింబల్ మీద పోటీ చేసుకున్నాను, భుజా మీద ఎత్తుకొని గెలిపించుకునే బాధ్యతను మా పార్టీ కార్యకర్తలు, మా నాయకత్వం సమిష్టిగా తీసుకుంటాం. మేమందరం ఒకటే, మా పార్టీ నాయకులు అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీరు న్యాయంగా ఆలోచించండి, మంచి ఆలోచనలు ఆలోచించండి. ప్రజల మనసులో మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆలోచించాలని కోరుతా ఉన్నాను.